నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు సరికొత్త రీసేల్ హౌస్ తీసుకొచ్చామండి. ఇది వచ్చేసి మనకి టోటల్లీ రెంటల్ హౌస్ అండి. టోటల్లీ రెంటల్ హౌస్. మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి మల్లాపూర్లో ఉందండి. మల్లాపూర్ మెయిన్ రోడ్కి జస్ట్ ఇంటికి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. 3 కిలోమీటర్ రేడియస్లో ఉంది. మనకి ఇంటి డీటెయిల్స్కి వచ్చే ముందు నాకు ఒక చిన్న వినపం అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. స్కిప్ చేయకుండా ఈ ఛానల్ మొత్తం చూడండి ప్లీజ్ అండి. వీడియో మొత్తం చూడండి. ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి 183 స్క్వేర్ యార్డ్స్, డైమెన్షన్ వచ్చేసి 30x55 డైమెన్షన్ సైజ్. 30 వచ్చేసి ఫ్రంట్ రోడ్ అండి. రోడ్ సైడ్ వచ్చి 30 ఇచ్చారు, లోపలికి వచ్చి 55 ఇచ్చారండి. డైమెన్షన్ మనకి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందండి. ఇల్లు కూడా మంచి రెంటల్ ప్రాపర్టీ అండి. రెంటల్ ప్రాపర్టీ ఇటు మాణిక్చంద్ చౌరస్తా కూడా చాలా దగ్గర, ఇండస్ట్రియల్ ఏరియా కూడా చాలా దగ్గర. రైట్ ఆన్ ఇది వచ్చేసి మాణిక్చంద్ చౌరస్తాకి మల్లాపూర్ మెయిన్ రోడ్ కి చాలా మిడిల్లో ఉందండి. హౌస్ వచ్చేసి మిడిల్లో ఉంది. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 5300 SFT. ప్రజెంట్ రెంట్ కూడా వస్తుందండి. ఇది మనకి బ్యాంక్ లో కూడా ఈ ఇంటికి బ్యాంక్ లోన్ కూడా ఉందండి. కెనరా బ్యాంక్ లోన్ కూడా ఉంది. చూడండి చాలా మంచి నీట్ లొకేషన్. G+2+ పెంట్ హౌస్ అండి. ప్రజెంట్ ఈ ఇంటి ముందు రోడ్ వచ్చి 30 ఫీట్ రోడ్ ఇచ్చారండి. ఇదంతా 30 ఫీట్ రోడ్. చూడండి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. 30 ఫీట్ రోడ్ అండి. కనిపించేంత 30 ఫీట్ రోడే. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది. లొకేషన్ కూడా చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. మనకి ప్రజెంట్ రెంట్ కూడా వస్తుంది. 5 years ఓల్డ్ అండి. హౌస్ వచ్చేసి రీసేల్ హౌస్. 5 years ఓల్డ్. 5 years ఓల్డ్ హౌస్ అండి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. రైట్ ఆన్ సెట్ బ్యాక్ చూపిస్తాను. ప్రజెంట్ టోటల్లీ ఓనర్స్ ఇక్కడ ఏమి ఉండారండి. టోటల్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పెంట్ హౌస్ దాకా టోటల్లీ రెంటెడ్ హౌస్ అండి. మంచి కమర్షియల్ రెంట్ కూడా చాలా బాగా వస్తుంది. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. రైట్ ఆన్ సెట్ బ్యాక్ చూపిస్తాను. బోర్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉంది. మున్సిపల్ వాటర్ అండి. టోటల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ. ఎదురుగా వచ్చేసి ఇది మనకు వచ్చే ఎదురుగా వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. అంతా కనిపించేంత ఈ ప్లేస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. బైక్స్ వచ్చేసి చాలా మంచి బైక్స్ పడతాయి. ఇక్కడ చాలా బైక్స్ కూడా చాలా బాగా పడతాయి. ఎక్కగానే స్టెప్స్ వచ్చేసి రైట్ సైడ్ లో ఇచ్చారండి. ఇదంతా పైకి వెళ్ళి స్టెప్స్ కూడా ఇచ్చారు. దాని పక్కనే చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇది వాష్ ఏరియా అండి. మనకి వాటర్ కనెక్షన్ కూడా వస్తుంది. ప్లస్ ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారండి. చిన్న బాత్రూమ్ కూడా ఇచ్చారు. రైట్ ఆన్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. మీకు సెట్ బ్యాక్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సెట్ బ్యాక్ కూడా చూడండి. లొకేషన్ విధంగా యూస్ అయితే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందండి. చాలా మంచి నీట్ ప్రైమ్ లొకేషన్ లో ఉంది. లొకేషన్ కూడా చాలా బాగుంది. మల్లాపూర్ మెయిన్ రోడ్ కి జస్ట్ 3 కిలోమీటర్ రేడియస్ లో ఉంది. మాణిక్చంద్ చౌరస్తా కూడా 3 కిలోమీటర్ రేడియస్ లో ఉందండి. మీకు రైట్ ఆన్ సెట్ బ్యాక్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి సెట్ బ్యాక్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. సెట్ బ్యాక్ కూడా చాలా నీట్ ఉంది. టోటల్లీ రెంటెడ్ హౌసెస్ అండి. ఇక్కడ అన్ని రెంటెడ్ హౌసెస్ ఉన్నాయి. ఓనర్స్ చాలా తక్కువ అండి ఇక్కడ లొకేషన్ లో. చూడండి మొత్తం రైట్ ఆన్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. ప్రజెంట్ వచ్చేసి మనం గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాము. మెయిన్ గా ఆ గ్రౌండ్ ఫ్లోర్ మెయిన్ వ్యూ చూపించినాక పైన ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను, దాని సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను, దాని పెంట్ హౌస్ చూపిస్తాను. నా ఛానల్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతాయి. ఇల్లు డీటెయిల్స్ మొత్తం నేను వీడియోలో చెప్తాను. ప్లీజ్ అండి ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి. ప్రజెంట్ వచ్చేసి ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ చూపించాను కదా. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. రైట్ ఆన్ చూడండి. ఇది ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి వచ్చేసి మనం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నామండి. ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్ కి అవుతున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఇది కూడా వెస్ట్ ఫేస్ లో ఉందండి. ప్రజెంట్ వెస్ట్ ఫేస్ లో ఉన్న హౌస్ అండి. ఇది మనకు వచ్చేసి రీసేల్ హౌస్. ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి ఇది వచ్చేసి మెయిన్ గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఎంటర్ కాగానే ఫస్ట్ వచ్చే రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు ఒక సింగిల్ BHK ఇచ్చారు. ఇంటి ఏమంటారు డోర్ కూడా వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు. మంచి డోర్ ఉందండి. 5 years ఓల్డ్. మంచి కన్స్ట్రక్షన్. ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. బెటర్ కన్స్ట్రక్షన్ కూడా కాదు. లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి. మీరు చూసేది హాల్ వర్క్ అండి. ఇదంతా హాల్లో ఉన్నాము. హాల్లో కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మంచి కన్స్ట్రక్షన్ అండి. టోటల్లీ రెంటెడ్ హౌస్ అండి. ఓనర్స్ ఇక్కడ ఏమి ఉండరు. ఓనర్స్ ఉండరు అండి. మొత్తం టోటల్ రెంట్కి ఇచ్చేస్తారు. మనం ఆల్రెడీ అట్లానే అనుకుని రెంట్కే తీసేసుకోవాలండి. ఇది రెంట్కి అయితే చాలా బాగుంటుంది. లొకేషన్ కూడా టోటల్ ఇక్కడ అంతా రెంటెడ్ హౌస్ ఉన్నారండి. ఇది వచ్చేసి మనం ప్రజెంట్ ఇదంతా హాల్ వర్క్ అండి. హాల్లో ఉన్నాము. దీనికి వచ్చేసి ఒక సింగిల్ BHK ఇచ్చారు. ఇది వచ్చేసి హాల్ చూపించాను. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ఇక్కడనే డైనింగ్ హాల్ కూడా ఇచ్చారు. ఈ పక్కనే మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ప్లేస్ కూడా చాలా బాగుందండి. మంచి సైజ్ కూడా చాలా బాగుంది. 30x55 డైమెన్షన్ సైజు. దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. కిచెన్ కూడా ఒక ఇద్దరు మనుషులు ఈజీగా పడతారండి కిచెన్ లో కూడా. చూడండి కిచెన్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ గా
బాగున్నాయండి. మనకి లొకేషన్ విధంగా కూడా చాలా మంచి లొకేషన్ అండి. మన మల్లాపూర్ మెయిన్ రోడ్కి జస్ట్ 3 కిలోమీటర్ రేడియస్లో ఉంది. అది కాకుండా మాణిక్ చంద్ చౌరస్తా కూడా 3 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. టోటల్ రెంటెడ్ హౌస్ కాబట్టి ఇలా ఉంది, కానీ ఇల్లు అయితే చాలా బాగుందండి. మంచి లొకేషన్లో ఉంది. చూడండి ఎంత బాగుందో. లొకేషన్ కూడా చాలా బాగుంది. మనకి వాటర్ కూడా డే బై డే వస్తాయండి. బోర్ కనెక్షన్ కూడా చాలా ఫుల్ వాటర్ ఉన్నాయండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇప్పుడు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సింగిల్ బిహెచ్కే చూపించాను. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా ఒక సింగిల్ బిహెచ్కే ఉంటుందండి మనకి. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ వీడియో చివరికి చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇది వచ్చేసి ఇంకొక సింగిల్ బిహెచ్కే, సేమ్ అదే ఉంటుందండి. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు ఇక్కడ చూపించాం కదా, సేమ్ అలానే ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొక సింగిల్ బిహెచ్కే అండి. ఇది చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. మనకు టోటల్లీ రెంటెడ్ హౌస్ అంటే మనకి చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక సింగిల్ బిహెచ్కే. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు, ఇది ఒక హాల్, అక్కడ ఒక కిచెన్ రూమ్ ఇచ్చారంటే సేమ్. చూడండి వర్క్ కూడా చాలా బాగుంటుంది. మంచి కన్స్ట్రక్షన్. మనం రెంటర్స్ పర్పస్ ఏనండి, మనం ఓనర్స్ ఉండాల్సిన అవసరం లేదు. కన్స్ట్రక్షన్ కూడా 5 years ఓల్డ్ అండి మనకి. చాలా బాగుంది. ప్రైస్ కూడా నెగోషియబుల్ చెప్పాడండి మనకి. ఇది వచ్చేసి హాల్ చూపించాను. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చాడు ఇక్కడ పక్కన. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా చూడండి ఎంత బాగుందో, మంచి నీట్గా ఇచ్చారు. కిచెన్ కూడా చాలా బాగుంది. కిచెన్ కూడా దీంట్లో వచ్చేసి ఒక సింగిల్ బిహెచ్కే అండి. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి. సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, మంచిగా ఇచ్చారండి నీట్గా. ఒక చిన్న ఫ్యామిలీ సరిపోతుంది ప్రతి ఒక్క దాంట్లో. ఇది ఒక సింగిల్ గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అన్న. థ్యాంక్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి ఓన్లీ ఒక 2 బిహెచ్కే అండి. సెకండ్ ఫ్లోర్లో మళ్ళీ డిఫరెంట్గా ఇచ్చాడు. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి ఓన్లీ 2 బిహెచ్కే ఇచ్చాడు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అండి ఎంత బాగుంటుందో. ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నాము. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి వ్యూ అంతా. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి చాలా మంచి ఏమంటారు, ఎదురుగా వరండా కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. ఫస్ట్ ఫ్లోర్ ఎదురుగా వరండా ఇచ్చాడు. టోటల్లీ వుడ్ వర్క్ ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ టోటల్లీ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు, మంచిగా నీట్గా సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి మనకి. ఇదంతా సెట్ బ్యాక్ అండి. ఫస్ట్ ఫ్లోర్ మంచి సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది. మనకు లొకేషన్ విధంగా కూడా చాలా మంచి నీట్ లొకేషన్లో ఉంది, ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అండి మనకి కనిపించేది. ఇక్కడ అంతా సెట్ బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారు. అక్కడ వరకు సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఇది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ బిహెచ్కే 2 బిహెచ్కే ఉంటుంది, పెద్దగా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చూపిస్తాను చూడండి. సెకండ్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో 2 బిహెచ్కే చూపిస్తాను. ఇది చూడండి ఎంత బాగుంటుంది. కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి మనకి. చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ విధంగా కూడా ఓనర్ కన్స్ట్రక్షన్, అప్పటి కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా బాగుంది. మంచి నీట్గానే కన్స్ట్రక్షన్ చేశారు. చిన్న పనులు ఉంటాయి, ఆ పనులు మనం చూసుకుంటే క్లియర్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారండి మనకి. ఇండియన్ టేక్వుడ్ డోర్ కూడా చాలా బాగుంది. చూడండి ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టోటల్ 2 బిహెచ్కే ఇచ్చారు. ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్లో 2 సింగిల్ బిహెచ్కేలే, టోటల్ 2 బిహెచ్కే ఇచ్చారు. ప్రజెంట్ రెంట్ టోటల్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పెంట్ హౌస్ దాకా 50,000 రెంట్ వస్తుందండి మనకి. ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూడండి. హాల్ వర్క్ ఇది ఇచ్చారండి, చాలా పెద్దగా ఇచ్చారండి. హాల్ వచ్చేసి మనకి హాల్ చాలా పెద్దగా ఉంది. చూడండి చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఇచ్చారు. మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. దీంట్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇదంతా హాల్ అండి, మనకి చూసేదంతా హాల్ వర్కే. చూడండి మెయిన్గా హాల్ వర్క్ ఎంత మంచిగా ఇచ్చారు చూడండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చాలా బాగుంటుంది వర్క్ కూడా. వర్క్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్గా ఇచ్చారండి మనకి. చాలా మంచి ప్రైమ్గా కన్స్ట్రక్షన్, మంచి ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ కన్స్ట్రక్షన్ కూడా కాదు. చాలా మంచిగా ఇచ్చారండి కన్స్ట్రక్షన్ వర్క్, నీట్గా ఇచ్చారండి. మనకు వచ్చేసి చాలా బాగుంది. ఇదంతా మీరు చూసేంత హాల్ వర్కేనండి. టోటల్లీ రెంటెడ్ హౌస్ అండి మనకి. ప్రజెంట్ రెంట్ కూడా వస్తుంది దీనికి. 50,000 రెంట్ వస్తుందండి. ఓనర్స్ ఉండకుండానే 50,000 రెంట్ వస్తుందండి మనకి. ఇది వచ్చేసి ఎదురుగా వచ్చేసి మనకి టీవీ షెల్ఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఈ ప్లేస్ టీవీ షెల్ఫ్ అంటే మనకి. ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ అంటే ఇదంతా కనిపించిన టీవీ సైడ్ ఇదంతా మనకి. దీని ఆపోజిట్లో వచ్చేసరికి మనకి ఇదంతా డైనింగ్ హాల్ వస్తుందండి. ఈ ప్లేస్ మొత్తం డైనింగ్ హాల్ ప్లేస్. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. డైనింగ్ హాల్లో కూడా చాలా మంచి స్పేస్ ఇచ్చారు మనకి. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. ప్లేస్ కూడా చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కారండి మనకి. ఇది వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అండి, కనిపించేంత ఫాల్ సీలింగ్ వర్క్. ఇక్కడ కూడా డైనింగ్ హాల్ ప్లేస్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. వర్క్లో కూడా కాంప్రమైజ్ కావాలండి మనకి. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చూడండి ఎంత బాగుందో వర్క్. మంచి నీట్గా ఇచ్చారండి కన్స్ట్రక్షన్, క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారండి మనకి. ప్రజెంట్ వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. అది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. కిచెన్ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ చూడండి. కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఎంత బాగుంది చూడండి. కిచెన్ వచ్చేసి చాలా మంచి పెద్దగా అంటే చాలా పెద్దగా ఇచ్చారు. మనం ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంత సైజ్ ఇచ్చారండి కిచెన్ వచ్చేసి. ఇది వచ్చేసి మళ్ళీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇదంతా మనకి ఈ ప్లేస్ వచ్చేసరికి మొత్తం వాష్ ఏరియా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పాను కండి. ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇదంతా మనకి.
ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ లో కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా అంటే చాలా బాగా ఇచ్చారండి. మనకి వర్క్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. వర్క్ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ తోని చాలా బాగుందండి. మనకి షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయండి. మనకి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మనకి మంచి కరెక్ట్ బిట్ అండి. ఇది వచ్చేసి మనకి మంచి బిల్డర్ సైజ్ ప్లాట్ అండి. మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీని పక్కనే మనకి పూజ గది కూడా ఇచ్చారు. ఇక్కడ ఇదంతా పూజ గది, బట్ వాళ్ళు సామాన్ పెట్టుకున్నారు. ఇక్కడ ఇది పూజ గది కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి ఇది అయిపోయిందండి. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకు కామన్ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ప్లస్ ఇది కాకుండా బెడ్రూమ్ సైజు కూడా చాలా బాగున్నాయి. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ విధంగా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుందండి. మనకి వర్క్ చాలా మంచి డీసెంట్ వర్క్ ఇచ్చారు. మనకి చూడండి ఎంత బాగుందో. వర్క్ లో కూడా కాంప్రమైజ్ కావాలంటే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బట్ నా ఛానల్ అయితే చివరికి చూడండి ప్లీజ్. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాము. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్ లో వ్యూ కూడా చూపిస్తాను మీకు. వచ్చేసి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలా అయితే ఉందో అలానే ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలా ఉందో అలానే ఉంటుంది మనకి. సేమ్ యాజ్ ఇట్ ఇస్. సెకండ్ ఫ్లోర్ 3 సింగిల్ బిహెచ్కేస్ అండి. బట్ రూమ్స్ అన్ని చిన్నగా ఉంటాయి. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి. సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఒక 3 సింగిల్ బిహెచ్కేస్ ఇచ్చారని చెప్పాను కదా. ఇది ఒక సింగిల్ బిహెచ్కే ఉంది, అదొక సింగిల్ బిహెచ్కే, దాని పక్కన ఒక సింగిల్ బిహెచ్కే అండి. టోటల్ 3 సింగిల్ బిహెచ్కేస్ ఉన్నాయి. ఇది ఒక చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది చూసినాక ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, మళ్ళీ అదొక కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. మనకి ప్రజెంట్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ లో ఉందండి. మనకి మన సెకండ్ ఫ్లోర్ స్టెప్స్ పక్కనే ఉందండి ఇల్లు వచ్చేసి. ఈ రూమ్ వచ్చేసి ఇది చూడండి. ఇది కూడా చాలా బాగుంటుంది. మనకి అన్ని బ్యాచులర్స్ అంటే టోటల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. మొత్తం హౌస్ మొత్తం ఫ్యామిలీస్ ఉన్నాయండి. మనకి టోటల్ రెంటెడ్ వస్తుంది. మనకి ఇల్లు కూడా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. మంచి నీట్గా ఇచ్చారండి. మొత్తము వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి కంజెస్టెడ్ ఉంటుంది. ఇల్లులంతా ఇలానే ఉంటాయి. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ వర్క్ ఇచ్చారు. మనకి కన్స్ట్రక్షన్ విధంగా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలండి. మనకి ఇది వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. దీంట్లో వచ్చేసి కిచెన్ పక్కనే బెడ్రూమ్ ఇచ్చారండి. ఇదంతా కిచెన్ అండి. మనకి కిచెన్ ప్లేస్, ఈ ప్లేస్ మనం కిచెన్ ఇచ్చారు. ఇక్కడ ఆపోజిట్కి వచ్చేసరికి కిచెన్ ఆపోజిట్ బెడ్రూమ్ అండి. ఇదంతా మనకి బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడనే బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మంచి నీట్గా ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ కూడా ఇచ్చారు. దీనికి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అండి. ఎవరిది వాళ్ళకి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. మనకి ఎవరిది వాళ్ళకి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. మనకి రైట్ రౌండ్ మనకి వెళ్తూ కూడా చాలా బాగుంది. సెట్ బ్యాక్ కూడా చాలా బాగుందండి. మనకి ఈ ఫ్లోర్కి వచ్చేసరికి సెట్ బ్యాక్ కూడా బాగుందండి. ఇది వచ్చేసి మనకి ఇంకొక సింగిల్ బిహెచ్కే అండి. ఇది ఒకటి చూపిస్తాను చూడండి. ఇది కూడా ఒక సింగిల్ బిహెచ్కే. అక్కడ లాక్ ఉందండి. ఈ సింగిల్ బిహెచ్కే ఆ సింగిల్ బిహెచ్కే సేమ్ ఉంటుంది. మీకు ప్రజెంట్ రైట్ రౌండ్ సెట్ బ్యాక్ అన్నాక ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో సెట్ బ్యాక్ ఇచ్చారు. సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను చూడండి. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకి ఇక్కడ వరకు సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇది సేమ్ ఉన్నది. బట్ వీళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయారు, లాక్ వేసుకున్నారు వీళ్ళు. ఇది ప్లస్ ఇది సేమ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొక సింగిల్ బిహెచ్కే అండి. ఇదంతా ఇంకొక సింగిల్ బిహెచ్కే ఇచ్చారు. చూడండి వర్క్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు కూడా చాలా బాగుందండి. మనకి కన్స్ట్రక్షన్ ఇదంతా మనకి దీనిలో సపరేట్ ఇచ్చారండి. కిచెన్ వచ్చి సపరేట్ ఇచ్చారు. అన్నమా అటాచ్ ఇచ్చేసారు. ఇదంతా సపరేట్ వర్క్ అండి. మనకి సపరేట్గా ఇచ్చారు. కిచెన్ ఇక్కడ సపరేట్ ఇచ్చారు. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇక్కడ పక్కనే అటాచ్ బాత్రూమ్ దీనికి ఇక్కడ ఇచ్చారు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. సపరేట్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. బెడ్రూమ్ కూడా సపరేట్ ఇచ్చారు. మనకి వాటర్ వల్ల ప్రాబ్లం లేదు. అటు బోర్ కనెక్షన్ బోర్ వాటర్ వల్ల కూడా ప్రాబ్లం లేదు. ఎలక్ట్రిషియన్ ప్రాబ్లం కూడా లేదండి. మనకి ఇక్కడ కరెంట్ వల్ల కూడా ప్రాబ్లం లేదు. మనకు వర్క్ విధంగా కూడా చాలా మంచి వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనము టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైన లాస్ట్ వ్యూ చూపిస్తాను నేను. వచ్చేసి టెరెస్ పైన లాస్ట్ చూపిస్తాను. ఇక టెరెస్ పైన అయిపోతుందండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తాను. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామండి. ఇది టెరెస్ పైకి వచ్చేసామండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇది పెంట్ హౌస్. ఇక పెంట్ హౌస్ దగ్గరకు వచ్చేసరికి సేమ్ అండి. మళ్ళీ ఇది కూడా ఒక సింగిల్ బిహెచ్కే. ఇది కూడా లాక్ వేసారు వీళ్ళు. ఇది ఒక సింగిల్ బిహెచ్కే అండి. మనము ఇది ఒక సింగిల్ బిహెచ్కే. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇదంతా ఒక సింగిల్ బిహెచ్కే అండి. వీళ్ళు ఆఫీస్కి వెళ్ళినట్టున్నారు, లేరు. ఇక్కడ అంతా మనకి సెట్ బ్యాక్ ఇచ్చారండి. మనకి చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ లొకేషన్ ఉందండి. మనకి లొకేషన్ ఇదంతా కూడా చాలా బాగుంది. మనకు చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. చాలా బాగుందండి. మనకి ఇంటి సెట్ డీటెయిల్స్కి వచ్చేసరికి అండి మనకి 183 స్క్వేర్ యార్డ్స్ 5 years ఓల్డ్ హౌస్ అండి. డైమెన్షన్ వచ్చేసి 30x55 డైమెన్షన్ సైజ్. G+2+ పెంట్ హౌస్ అండి. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చి 30 feet రోడ్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 2 సింగిల్ బిహెచ్కే. ఫస్ట్ ఫ్లోర్ టోటల్లీ 2 BHK. సెకండ్ ఫ్లోర్ లో 3 సింగిల్ బిహెచ్కే. పెంట్ హౌస్ లో ఒక సింగిల్ బిహెచ్కే.
ఇంటి ముందు ప్రజెంట్ బిల్డప్ ఏరియా వచ్చి టోటల్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పెంట్ హౌస్ దాకా 5300 SFT టోటల్ బిల్డప్ ఏరియా అండి మనకి. ప్రజెంట్ రెంట్ వచ్చేసి 50,000 రెంట్ వస్తుంది మనకి. మల్లాపూర్ మెయిన్ రోడ్ నుంచి ఇంటికి వచ్చేసి మనకి ఏమంటారు 3 కిలోమీటర్ రేడియస్లో ఉంది. అటు మాణిక్చంద్ చౌరస్తా కూడా 3 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. ప్రైస్కి వచ్చేసరికి 2.16 చెప్తున్నాడు అండి. 2,16,00,000 చెప్తున్నాడు. 2.16 crores అండి. మనకి నెగోషియబుల్ ఉందండి. ప్రైస్ పైన నెగోషియబుల్ ఉంది. అది క్యాష్ మోడ్ బట్టి మనకి బ్యాంకులో లోన్ కూడా ఉందండి. కెనరా బ్యాంకులో కూడా లోన్ ఉంది. క్లియర్ టైటిల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తే నాకు కాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.